చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి. నమస్కారం ఇల్లిల్లియం. నాన్న పేరు మిషన్ కుట్టి, దీని పేరు కేరళ కుట్టి. ఇంద మోగదియం యావడియో నేను మోగదని ఎందుకు చెప్పియో? ఇలా స్లాంగ్ నాశనం చేస్తామని చెప్పినియం, నాశనం చేస్తామని చెప్పినియం. మేడం ఎందుకు మీ దగ్గర దాటం? మీ కేరళ వాళ్ళం కాదు మేడం, తెలుగు వాళ్ళమే. ఒకటి దగ్గర అప్పు చేసాం మేడం, ఆడికి అప్పు కట్టలేక ఇదిగో ఇలా గెటప్లు వేసుకొని తిరుగుతున్నాం. ఏం చేయాలి అర్థం కాదు. ఇదిగో దీని మేకప్లకి అయింది నా అప్పు అంతా. పలాపలాబా నమస్కారం, మాది చైనా. ఏమండి, ఒక మీసం ఏంటి ఎంత ఉంది, ఒక మీసం ఏంటి ఎంత ఉంది? ఇటు పక్కది హెయిర్ ఫాల్ అయింది, హెయిర్ ఫాల్ అయింది. నమస్కారం మేడం. మా గెటప్లు చేసి నిజంగా చైనా వాళ్ళు జబర్దస్త్ మీదకి వచ్చారని షాక్ అయ్యారు కదా, కానీ అలా కాదు మేడం. నేనే బాబుని. బాబువా? అవునా? నేను ఒకరికి అప్పించాను సార్. వాడిని ఎత్తుకుంటూ గెటప్లేసి తిరుగుతున్నావు. వాడు కూడా గెటప్లేసి తప్పించుకుంటుండు. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. వాడు ఈ మధ్య ఉన్నాడంటే ఎక్కడో అర్థం కావట్లా. పద నువ్వు లోపలికి వెళ్ళి, నేను ధ్యానం చేసుకోవాలి. ఏమే ఆ పక్కింట్లో ఎవరు వచ్చారంట, వాళ్ళని కూడా మంచిగా లైన్ చేసావు అనుకో, వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకుని అక్కడికొక్కటి వెళ్ళిపోవచ్చు. వాళ్ళని కూడా ముంచేయచ్చు. నీకు ముంచడం బాగా అలవాటు. వెళ్ళు. ఏమండి, ఎవరన్నా ఉన్నారా? సారీ కానీ మీరు మీ పని అయిపోయే పిల్ల ఉండే సత్తం, మీ పని అయిపోయే పిల్ల ఉండే సత్తం. ఎవరు? మీకు ఖాళీగానే ఉన్నాం. నమస్కారం ఇల్లిల్లియం. నాన్న కేరళ ఫ్యామిలీయం. మీదియో? మాది చైనా ఫ్యామిలీ. పేరు? నాన్న పేరు మిషన్ కుట్టియం. మీ పేరు ఇల్లిల్లియం. నా పేరా? హూ హా హూ హా. నాది భార్యని పరిచయం చేస్తాం. భార్య మాది భార్యని పిలుస్తాము. పిలవనియం. చుమ్ 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 చిరుకురి శిష్యు. ఏం పేరు? శ్రీలీల. ఏందియం? మా భార్య. యువర్ భార్య బ్యూటిఫుల్. ఎంజాయ్. నో ఎంజాయ్. వై? ఇంద్ర విందిత్తం ఒక్కసారి ఇవ్వట్లేదు. మీది హస్బెండ్ బ్యూటిఫుల్. ఎంజాయ్. నో ఏ ఓడి అప్ప పోపో ఈడి అప్ప పోపో ఈడి దగ్గర లేదమ్మో. ధన్యవాదం. ధన్యవాదం. ఎవడియో? ఇల్లియం. ఇంద సంస్కార ఇల్లియం. థ్యాంక్స్. ఏమండి, మీకు వాళ్ళు చూస్తే ఏమనిపించట్లేదా? మన దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిపోయినాడు ఆడే అనిపిస్తుంది నాకు. సరే ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తాను. ఓకే యు గో. ఇమానుయేల్ గారు. ఎంత పరీక్ష పార్యం. ఇమానుయేల్ ఎవరియో? ఇమానుయేల్ అని ఒకతను ఉన్నాడండి. మీకు ఇమానుయేల్ తెలుసా? లేదు. ఇమానుయేల్ గేట్ ఆర్టిస్ట్. నో నో నో, బాబు బెస్ట్ ఆర్టిస్ట్. 2 అబద్ధాలకి కుర్చీ తీసుకొని ఆ కుర్చీని మార్చబెట్టి ఇమానుయేల్ నాకు తెలియదు. కాలంటే మా ఆవిడని అడిగండి. ఏమండి? మీకు ఇమానుయేల్ తెలిసి? ఆడేవాడు నాకేంటో తెలుస్తుంది. ప్రతి ఏదో నాకేం తెలియాల్సిన అవసరం ఉంది అసలు? చూసారు, ఇది మామూలుగానే నేను తెలియదని చెప్పుకుంటుంది. ఇక తెలియదని చెప్పమంటే ఇంకెంతలా చెప్పిద్ది. రాజమండ్రి స్లాంగ్ కేరళలో కలిపింది. ఓకే ఇమానుయేల్ మిహి నహి నయ్యి భయ్యా. థ్యాంక్స్. ఓకే వెళ్ళండి సార్. నాకెందుకో నా దగ్గర అప్పు తీసుకున్నాడు వాడే అనిపిస్తుంది సార్. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా సార్. పిలిస్తే వాళ్ళ కేరళ మాట్లాడతారు. మనం పిలవకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఏమండి? టవలయం టవల్ అయిపోయింది అనుకో, మళ్ళా తెలిసిపోద్ది, బయటకు వస్తాను. నేనే టవల్ ఇద్దాం. టవలయం అంత పారి ఘోరం జరిగిపోయింది. నేను చూసింది ఆయన మొహమే. అదే మొఖం కాదు. ఆ టైంలో నేను మొఖానికి సబ్బు పెట్టుకున్నాను. నువ్వు నిజం చెప్పి ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటికి ఎందుకు వస్తుంది? చెప్తాను సార్. నా దగ్గర ఒక అప్పు తీసుకున్నాడు. ఆ డౌట్ తో మీ ఇంట్లోకి వచ్చాడేమో వచ్చాను అంతే. మాది అలాంటి ఫ్యామిలీ కాదు. మంచి ఫ్యామిలీ. మర్యాదకి వెళ్ళిపోండి. ఏమండి, నాకు తెలిసి మన మీద అనుమానం వచ్చినట్టుందండి వాడికి. అనుమానం వచ్చినా ఏం కాదు. ఈసారి మంచి ప్లాన్ వేసా చూడు. మీరు మాత్రం ఆ భాషను బయట పెట్టకుండా జాగ్రత్త పడండి. కూరగాయలు
టమాటాలు దొండకాయలు బెండకాయలు ఇదిగో రే, గోంగూర, తోటకూర. బాబు, ఇట్లా. ఏం కావాలమ్మా చెప్పండి. వంకాయలు ఎంత కేజీ? 100 రూపాయలు. ఎక్కడ వందా మా ఊర్లో 10. 10 ఏంటక్క, మా ఇంట్లో 5. అవునా మరి వందంటే ఏంటి? ఇదిగో ఎన్ని కేజీలు టమాటాలు ఉన్నాయి నీ దగ్గర? 2 కిలోలు ఉన్నాయమ్మా, 50 రూపాయలు తీసేస్తున్నాను. నాకు ఇచ్చే బాబు. నాకు 20 ఏ, నేను ఫస్ట్ అడిగాను. అయ్యయ్యో, ఏమైంది? ఏమండి నన్ను కరిసిందండి. ఏయ్, రారా బయటికి. మీ ఆవిడ మా ఆవిడ కలిసిందంటయా? పిచ్చి పిచ్చుకుందా? తెలుగులో మాట్లాడిన విన్నానండి. తుమారా తెలుగు తెలుగు రాయిలియం. మీ ఆవిడ మా ఆవిడ కలిసింది. ఏదో మాట్లాడి చెప్పండి. मस्त शेड्स ఉన్నారా నీలా కమల్ హాసన్ ఇంకొకసారి మా ఆవిడ జోలికి వచ్చాడు పళ్ళు రాలుతాయో. నీకే పళ్ళు రాలుతాయి, నీ మొహానికి పళ్ళు రాలుతాయి. ముందు మా ఆవిడ బేరవాడింది. మా ఆవిడే బేరవాడింది. ఎయ్యిరా 2. ఏమండి మర్యాదగా ఉండండి, అర్థమవుతుందా? ఇదిగో నువ్వు మగాడు అయితే అని 2 పీకు. ఏంట్రా మా ఆవిడని కొట్టింది మీ ఆవిడ? నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఏమే ఈడనే ముందు నుంచి అదే కదా చెప్తున్నా బొగడా. నువ్వు నమ్మలా? నా దగ్గర అప్పు తీసుకుని తప్పించుకుంటావు. రాలా పోలీస్ స్టేషన్. వాడు కాదురా పోవాల్సింది, నువ్వు. కూరగాయలు అమ్మేవాడు నా షర్ట్ పట్టుకున్నావు. ఎవరా కూరగాయలు అమ్మేవాడు? నా దగ్గర అప్పు తీసుకొని ఇట్లా మారు వేషాలు తిరుగుతావా? నీ కోసం నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా కదా. నా అప్పు నాకు ఇవ్వు. అరే నీ దగ్గర అప్పు నేను తీసుకున్నానా? నా దగ్గర ఈడు తీసుకున్నారా? ఈడికి ఇచ్చా డబ్బులు. రే నువ్వు వాడిని అడుక్కో, నేను నీకు ఇచ్చా. నా డబ్బులు నాకు ఇవ్వు. పదరా పోలీస్ స్టేషన్ పదా. ఏమే పోలీస్ స్టేషన్ అంటే పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటే అంత, పోలీస్ స్టేషన్ లో ఉంటే అంత. పోలీస్ స్టేషన్ పో. ఏమండి ఏంది? ఫైనల్ గా మన ప్లాన్ వర్కౌట్ అయింది. మనం ఈ రోజు నుంచి ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదండి. ఏమండి నెక్స్ట్ ఎవడెళ్ళి? ఎవడెవడ కృష్ణ భగవాన్ గారు ఇల్లు. కృష్ణ భగవాన్ గారు నమస్తే అండి. రూమ్ నెంబర్ 7. అదే అది ఇల్లు. మేము అప్పడిగింది ఇల్లు, రూమ్ కాదు. ఏమో ఇవిడెవరు? ఒక్క నిమిషం ఇల్లు. హాయ్ కృష్ణ భగవాన్ గారు, మాకు అప్పు కావాలంటే ఏం చేయాలి? అదే ఏమండి మీరు హింట్ ఇవ్వకండి, ఊరకనే అర్థమైపోతాయి. ఏ రారా కృష్ణ భగవాన్ గారితో డేంజర్. ఏమండి నెక్స్ట్ ఎవడి? వెనకపోదు. ఎక్స్ట్రా జబర్దస్త్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సార్ చంద్రబాటు చీర కట్టింది చిలక, ఇక్కడ ఎలా కట్టింది అంతే తేడా. ఎలాగంటాడు? నా చుట్టూ తిరుగుతాడు పందికొక్కలాగా. అది కాదండి, మన పని మనిషిని హక్ చేసుకున్నారంట. ఓ నేను అనుకోని హక్ చేసుకున్నారా? లేదు పని మనిషి అనుకునే అప్పుడప్పుడు నిన్ను హక్ చేసుకుంటున్నా. అంటే నేను పని మనిషి ఒకటేనా? ఏ పని మనిషి చాలా బాగుంది. డోంట్ కంపేర్ అదర్స్, ఓకే? డోంట్ కంపేర్ అదర్స్, ఓకే? సరే గాని ములక్కాయ కూర చేసి వచ్చి తినండి. వద్దే, నాకు ఆకలి చచ్చిపోయింది. ఎందుకండి? ఇప్పుడు మునక్కాయ కూర తిన్నాను అనుకో, ఎలాగో మునక్కాయ కూర తిన్నారు కదా, మరేమన్నా ఉందా అంటావు. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. అవసరం చెప్పు. సరే గాని మనం మాల్ తీసుకెళ్దామండి. మాల్ తీసుకా? అయ్యో 1 మంత్ ముందు చెప్పాల్సింది. నేను రష్మి ఇద్దరం కలిసి వెళ్ళావరా? చెప్పు తీసుకొడతా. మేడం కావాలంటే ఇన్స్టాగ్రామ్ చూడండి, రష్మి ఫోటో ఉంటుంది. రష్మి ఫోటో ఉంది, మీ ఫోటో ఎక్కడ ఉంది? ఫోటో తీసింది నేనే తల్లి. రష్మితో వెళ్ళినప్పుడు మీరు ఒక పని మనిషి లాగా వెళ్ళారు అంతే కదా? లేదు మేడం, ఇద్దరం కలిసి సెల్ఫీ కూడా తీసుకుని నన్ను హైట్ చేసి పెట్టుకుంది. అయ్యో సారీ, అందరికి తెలియకూడదు అనుకోని కారణాల వల్ల చెప్పాల్సి వచ్చింది. కదంతా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. ఏమండి నాకు ఎంత మంది ఫ్యాన్స్ తెలుసా? ఏంటి? నేను ఇలా సెట్ లోకి వచ్చానా 20 మంది నా వెనకే ఉన్నారండి. మరి వెనక ఎలా ఉంటే 20 మంది ఏంటి, 40 మంది అయినా పడతారు. దాన్ని సెక్సీ బ్యాక్ అంటారు, ఓకేనా? ఏంటండి దీని మతి మరుపు మండ? చేతికి వేసుకోవాల్సిన గాజు ఇదిగో వెనకాల వేసుకొని తిరుగుతుంది. అదే స్టైల్ కదా. ఏమండి ఇవన్నీ కాదు, నాకు ఒక బిడ్డ కావాలి. నాకేమైనా ఐసు గడ్డ కావాలా? నాకు బిడ్డే కావాలి. పోయి రెడీ అయిపో. నైట్ 9 అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. నిద్రపోవాలైతే అసలే ఈ రోజు. రెడీ అయ్యావా?
ఒక్క నిమిషం అండి. చీర కట్టావా? కడుతున్నానండి. దేనికి? సెంటు కొట్టావా? కొట్టాను. దాదా బయటికి రా, తొందరగా లేట్ అవుతుంది, రా రా. కట్టావా? రెడీయా? రెడీ అండి. ఒక్క నిమిషం బాబు గారు. ఏ కల్లో కూడా అలాంటి పాపం చేయను నువ్వు బాబు గారు మా ఆవిడ తీసుకెళ్ళండి. అబ్బా రోజు అంటే కష్టం అండి. ఎందుకురా? ఏమండి దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా ఆవిడకి చిన్న జబ్బు ఉందండి. మా ఆవిడ నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. రోజు ఇక్కడ పడుకోబెడుతుంటే నిద్రలో లేచి పక్కింటికి వెళ్తుంది. అందుకే పక్కింట్లో పడుకోబెడతా. 10 లేచి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇది ఫార్ములా అన్నమాట. ఎక్కడ పడుకుంటే ఎక్కడ పడుకుంటే ఏంటి సార్? సార్ ఇలా అయితే కుదరదండి, మాకు ఇబ్బందిగా ఉంది. ఏంటి సార్ అన్నమాట అంటారు? ఇరుగు పొరుగు అన్నాక ఏదో కొంచెం సాయం చేసుకోవాలి కదా సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆ. కుదరదు అక్కడ. మంచం వీడికే సరిపోట్లా, ముగ్గురికి ఎలా సరిపోద్ది? మేము సంసారం చేసుకోవాలండి, కుదరదు ఇక్కడ. ఏమండి ఇరుగు పొరుగు అంటారే, మీరు ఇరుగు పొరుగు కాదండి, ఇరుగు. ఏంటి ఇరుగు పురుగు, మీరు పురుగు. పురుగా? కరెక్ట్ చెప్పేది. వెళ్ళండి. ఒక నిమిషం. వాడి ముందు నా పరువు తీయడానికి కాకపోతే మనకి ఏకాంతం కావాలా? కొడితే అవతలకెళ్ళి దూరంగా పడుకో. ఏమే ఇక్కడ మనుషులు ఉన్నారు కానీ మానవత్వం లేదే. నేను రైల్వే స్టేషన్ లోనో బస్ స్టాండ్ లోనో పడుకో పెడతా. అక్కడ ఎవరో ఎత్తుపోయినా మనకు బాధ లేదు. లేదా అది కాదండి. ఇప్పుడు సరే మేము మంచోళ్ళమే, మాకు మానవత్వం ఉంది. సరే రండి పడుకో. ఏమండి మీ మీద నమ్మకం ఉందండి, జాగ్రత్త. దాని మీద లేక పడుకోండి. వర్షా పడుకోలేదా? అబద్ధాలు ఆడవా. నా మీద ఆశలు ఉండొచ్చు కానీ ఇలా అబద్ధాలు ఆడొద్దు. నాకు అవి నచ్చవు. ఓకే పడుకో. అమ్మా ఏమండి ఏందే గురక పెట్టి పడుకుంటుంది. వర్షా నీ లేవే, నీ దండం పెడతా. వర్షా లేవే. అదిగో లేచింది. అబద్ధాలు ఆడవాకు నువ్వు. పాప లేచిన మనిషిని ఇబ్బంది పెట్టవాకు. పడుకో జాగ్రత్తగా. మా ఆవిడ వెళ్ళటానికైతే వెళ్ళింది కానీ మల్లెపూలు పెట్టుకోవటం మర్చిపోయింది. రష్మి గారు కిల్లి ఇచ్చావనుకో, అదే పెట్టుకుని నిద్రలో నడుచుకుంటూ వస్తుంది. బాబు గారు ఏంటండి మల్లెపూలు తెచ్చా. నేను అలాంటి కాదు. నేను అలాంటి కాదండి. మా ఆవిడ పెట్టుకోవటం మర్చిపోయింది, నిద్రలో నడుచుకుంటూ వస్తుంది కదా, వెనకాల అలా తగిలిచ్చాను. ఎలా కనపడుతున్నారు నీకు? జాగ్రత్తగా ఉండు. మైండ్ యువర్ టర్న్, యు రెస్పెక్ట్. బకెట్టా? నా ఫ్లో లో బకెట్ అనేసాడు. సాటి మనుషులంటే ఎలా కనపడుతున్నా నీకు? బుద్ధులండి. ఇరుగు పొరుగు అంటారే, మీరు ఇరుగు పొరుగు కాదండి. ఇరుగు పురుగే మా తెలుసు. కాదు, అది కాదు, ఇది వేరే. అవసరం లేదురా. వెళ్ళిపోదా? వద్దు దా. గో మానవత్వం లేదే మనుషుల దగ్గర. దా వాళ్ళ వల్ల బాగా టార్చర్ ఉంది కదా. అవునండి, బాగా తలనొప్పి వస్తుంది, బుర్ర నొప్పి వస్తుంది కదా. వాళ్ళు మనల్ని ఎలా చిరాకు తెప్పించారో వాళ్ళకి చిరాకు తెప్పిస్తా చూడు. ప్లాన్ వేసా నేను. ఏమండి ఇమానేల్ గారు? ఏంటి సార్? మీ ఆవిడ పక్కన మావిడ పడుకొని మావిడకి కూడా జబ్బు వచ్చిందండి. అందుకే ఈ రోజు మావిడిని మీ ఇంట్లో పడుకోబెట్టండి, మళ్ళీ నడుచుకుంటూ మా దగ్గరకు వద్దు. వద్దు సార్, కొంచెం నాకు ఇబ్బంది సార్, ప్లీజ్. ఇబ్బంది ఏముందండి? ఇదంతా కామనే కదా. ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ ఏ రోజు అన్నానా నేను? రోజు మీ ఆవిడ రావట్లేదు మా ఇంట్లోకి. సాటి మనుషులకు హెల్ప్ చేయాలండి. మీరు ఇరుగు పొరుగు కాదు, ఇరుగు అది కాదు ఇరుగు పొరుగే కదా. ఓకే పదండి. సార్ ఇమానేల్ గారు ఏంటండి? మర్చిపోయాను నేను, ఈ నైట్ పూట మీ ఆవిడ రాలేదేంటి? మా ఆవిడ ఊరు వెళ్ళిందండి, 2 రోజుల తర్వాత వచ్చి. నీ దండం పెడతారా? బయటికి రారా ఇమానేల్. ఏంటి సార్, ఏంటి ఇబ్బంది ఏంటి? అంటే మా ఆవిడ పూలు పెట్టుకుంటాం మర్చిపోయింది. నా దగ్గర ఆల్రెడీ స్క్వేర్ ఉన్నాయి సార్. అది కాదు సార్. మీ దండం పెడతా సార్. ఏంటండి? వాళ్ళ ఇంట్లో 2 గదులు ఉన్నాయి, ఒక దాంట్లో నేను, ఒక దాంట్లో ఆయన పడుకున్నాం. ఇప్పుడు ఏంటి? అవును నాకు అర్థం కావట్లా. 2 గదులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నావు ఏంటే నువ్వు? ఫీల్ అవుతున్నావు. సార్ ఇబ్బంది అయితే పర్లేదు. ఇబ్బంది ఏం లేదు, బాగానే పడుకుంటాం. అది పైన ఇంకింద అంతే. ఉండే అవతల బండి. ఏమే ఈ ఇంట్లో ఉన్న పాపానికి ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదే. నా మాటిని బట్టలు సర్దుకో, వేరే ఇంటికి ఎక్కడికైనా అద్దెకెళ్దాం. ఓకే నీకు బట్టలు కూడా వేస్ట్ కానీ ఎలా నేరా.
ఏమండి ఏంటి మన ప్లాన్ వర్కౌట్ అయింది. పక్కింటోళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి ఎలాగేం చేస్తారు సార్? ఇది వరకు రెంట్ కొన్నోళ్ళు ఉదయం టిఫిన్ పంపించేవాళ్ళు, మధ్యాహ్నం అన్నం పంపించేవాళ్ళు, సాయంత్రం డిన్నర్ పంపించు. ఈడు పిసినారోడు సార్, ఒక్క చొక్క టీ చొక్క కూడా పంపించోడు కాదు. అందుకే ఈ ప్లాన్ వేసాం. ఏమండి కృష్ణ భగవాన్ గారు ఖాళీగా ఉన్నారు, కావాలంటే ఆయన అడుగు. కృష్ణ భగవాన్ గారు మా ఇంటి పక్కన ఖాళీగా ఉంది, వస్తారా? ఎంత ఆశగా అడిగేవే, ఆయన రాకుండా ఉంటాడు అట్ట అడిగితే. వస్తారా? వస్తా వస్తా. ఓకే అండి, పదండి. మనకి ఇంట్లో వంట కట్ట ఏం చేసుకోకర్లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే మేడం, నేను గొప్ప మాంత్రికుణ్ణి. నా మంత్రశక్తులతో ఏమైనా చేస్తాను. ఇప్పటికిప్పుడు నా విగ్గు ఊడిపోవాలి. ఊడిపోయింది. గురుగారు మీకు చాలా శక్తులు ఉన్నాయి కదా, ఈ శక్తులతో మా అక్కని మా బావని కలిపేచ్చు కదా. అంతే అంటావా? అంతే. మీ అక్క బావ ఇక్కడే కలవట్లేదే, బయట బాగానే కలుగుతున్నా. మనం ఇక్కడే కలుగుతున్నాం, బయట ఏం లేదు. కొంచెం చూడు. గురువుగారు నాకు అస్సలు నైట్ టైం నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టాలంటే ఏదో ఒక మంత్రం చెప్పండి. కనీసం నేను చెప్పినట్టు చేయి. చేతులు ముందు పెట్టు. ఓం ఓం భీం భీం ఇమ్ము ఇమ్ము రా రా. ఒక ముద్దు పెట్టు. ఓ ముద్దు పెట్టు. పెదాలను కొరికి, నన్ను నలిపి, నన్ను చిలిపి. ఈ మంత్రాలా లేవు, మీ కోరికల్లా ఉన్నాయి. నీ కోరికలు కూడా అవే. బయట పెట్టు. నాకు ఒకడంటే పగ ఉందండి. వాడిని నేను అర్జెంట్ గా చంపాలి. ఆడు పక్క ఊర్లో ఉన్నాడు, నేను ఇక్కడే ఉండి చంపాలి. యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, వాట్సాప్ చేయి, చూసి చచ్చిపోతాడు ఆడే. ఇంకొక డౌట్ ఉంది నాకు. దెయ్యాలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తెల్ల డ్రెస్ వేసుకుని ఒళ్ళంతా కప్పుకుంటాయి ఎందుకు? వాడి దగ్గర మీ డిజైనర్ నెంబర్ లేదేమో, ఇస్తే నీకు లాగే 70M తెరలేసుకుని తిరుగుతాయి. గురువు గారు నాకు నైట్ టైం నా ఇంటి చుట్టూరు ఏదో తిరుగుతుందండి. దెయ్యమేమో భయంగా ఉంది. అది దెయ్యం కాదు. మరి ఎవరు? నేనే అనుమానంతో నైట్ మీ ఇంటి చుట్టూరు తిరుగుతున్నా. నువ్వే దెయ్యం అనుకుంటున్నావు. కాదు గురువు గారు, మీకు ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, ఈ శక్తులతో దెయ్యాలను వదలగొట్టకుండా ఈ హాస్పిటల్ పెట్టి రోగాలను వదలగొడతా అంటారేంటి? మేడం దెయ్యాలను వదిలించు, కానీ హాస్పిటల్ పెట్టి రోగాలను ఎందుకు వదిలిస్తున్నాను తెలుసా? ఇప్పుడు ఒకడు వస్తాడు, వాడి వాళ్ళే. ఓహో, బాబుకి ఒక పేరుగా వచ్చిందా? నేను కామ్గా నిద్రపోతా, దీంతో మాత్రం ఏం చేయను నేను. నేనేం చేయను. నమస్కారం మేడం. నమస్కారం అండి. నేను పెద్ద డాక్టర్ని. మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది, అయితే డాక్టర్ అవ్వాలి లేకపోతే యాక్టర్ అవ్వాలి. ఈయన ఎలాగో యాక్టర్ అవ్వలేడు కాబట్టి డాక్టర్ అయ్యాడండి. ఎవరన్నా డాక్టర్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక బాగా చదువుకొని డాక్టర్ అవుతారు. కానీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే డాక్టర్ అయ్యాను. అదేలాగా? మా అమ్మ నొప్పులతో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు ఎవరు లేరు. నేనే లోపల నుంచి ఆపరేషన్ చేసుకుని ఇలా బయటకు వచ్చా తెలుసా. అందుకే ఎలాగున్నావు. పుట్టగానే డాక్టర్ అన్నారు, మరి ఎంత చదివారు? విద్య లేని వాడిని వింత పశువు అంటారు. నన్ను ఎవరు పశువు అనకూడదని నేను చదువుకున్నా. మరి ఎంత చదివినా పశువు అని అంటున్నారంటగా. డోంట్ జడ్జ్ బై ద బుక్ ఆఫ్ ఇట్స్ కవర్. ఇంకోసారి చెప్పు. డోంట్ బుక్ ఆఫ్ ఇట్స్ కవర్. నన్ను అడిగితే డోంట్ బుక్ ఆఫ్ ఇట్స్ కవర్ నన్ ఆఫ్ దెమ్. ఏదో ఒకటి మేడం, ఈ దండం పెడతా. మొన్న ఒక పురుటి నొప్పులతో వచ్చి ఆపరేషన్ చేయమంటే చైన్ వెళ్ళిపోమన్నారంట. ఆవిడకి కడుపులో పెట్టి అడ్డం తిరిగాడంట, అందుకే నేను ఆపరేషన్ చేయనన్నా. అడ్డం తిరిగితే ఈ వాడు ఇప్పుడే తల్లి సారీ మళ్ళీ చెప్పు. కొత్త పిల్ల కదా, టెన్షన్ ఫ్రీగా ఉండరా నాతో. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పుట్ట. నా గురించి ఆలోచించి ఆపేయండి ప్లీజ్. పేషెంట్లు ఎవరైనా వచ్చారా? మేడం మీకు విషయం చెప్పాలి మేడం. ఈడీ నేను క్లాస్మేట్స్ మేడం. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. కాకపోతే నేను బాగా కష్టపడి చదివి డాక్టర్ హాస్పిటల్ పెట్టుకున్నా. నేను గాలి తిరిగాను. గాలి వదిలించి నేను హాస్పిటల్ పెట్టాను, డాక్టర్ అయ్యా. నేను ఒక్క మాత్ర వేసి రోగం పోగొడతా తెలుసా. నేను ఒక మంత్రం వేసి రోగం పోగొడతాను. నేను సైకియాట్రిస్ట్ రా. నేను శాడిస్ట్ రా. నేను న్యూరాలజిస్ట్. అంటే బ్రెయిన్ చూస్తా. నేను క్రోమాలజిస్ట్. అంటే క్రోమ్ లో వీడియోలు చూస్తాను. షీఈస్ ఆల్సో
పేషెంట్లు నా దగ్గరికి ఎక్కువ వస్తారో నీ దగ్గరకు వస్తారో చూద్దాం. విషయం ఏంటో చెప్పు. రాత్రి నుంచి ఒకటే చలిగా ఉంది సార్. దేనికి? ఏసీ వేసుకున్నాను సార్. ఏసీ వేసుకున్నాను సార్. అబ్బా ఏమైంది? కన్ను నొప్పిగా ఉంది సార్. కన్ను చూపించు. చలిగా ఉంది సార్. సంకేత్ వాట్ ఏ మిరాకిల్. ఏమైంది సార్? 104 ఫేవర్ ఉందా పని? అయ్యో సార్ ఎలా సార్ ఇప్పుడు? ప్రేక్షక మిస్టర్ రాత తగ్గిపోతాయి సార్. ఇది తగ్గిపోద్ది. వాడి వల్ల కాదురా, నీ జ్వరాన్ని నేను తగ్గిస్తా. రావాలి బాబు రావాలి, ఇక్కడ అన్ని తక్కువ ధరలే, అన్ని మామిడి పళ్ళు అమ్ముతున్నావు, మంత్రాలు చదువుతున్నా. సార్ రాజిత్తు రా. నాకు 104 జ్వరం ఉందంట సార్. తగ్గాలంటున్నాడు, ఏం చేయాలి సార్? నీకు 104 తగ్గాలి అంతే కదా. ఆ థర్మామీటర్ తెచ్చుకో చెప్తాను. బట్టు కాలు బట్టు. ఎంత ఉంది? నార్మల్ ఉంది సార్. తగ్గిపోయింది పో ఇంకా. సూపర్ సార్. థర్మామీటర్ ఎవరైనా కాలంలో పెడతారా? నువ్వు సంకలో పెట్టావు, నేను ఎప్పుడు అని అడిగానా? ఏంటి ఏం అర్థం కావట్లా? ఇంత చదువు చదివా వాడిని నమ్ముతున్నా కానీ నన్ను నమ్మట్లా. ఏం చేయాలి అర్థం కావట్లేదే. ఆ మంత్రాలు నేర్చుకొని వేయచ్చుగా జనాల మీద. కానీ నాకు మంత్రాలు రావు కదా. యాక్టింగ్ వచ్చా? రాదుగా, చేస్తున్నారు. మంత్రాలు కూడా నేర్చుకొని చేయండి. రెస్టిపేషన్ బిలు. కమాన్. ఓం భగిని భాగోదరి భగవిగి భాగాసయామి దిక్తైతరంగం నా అంతరంగం పాడనా కారు మేఘాలు కమ్ముకొస్తున్నా. మీ ఊర్లో వైద్యం చేస్తా అని చెప్పి మంత్రాలు చదువుతున్నాడు సార్ వాడు. మా ఊరిని ఏం చేద్దాం అనుకుంటున్నారా? చేతబడులు చేసి నేను డాక్టర్ అబ్బా. FFS లండన్. చేతబడి చేత డాక్టర్ అంటే పిచ్చోళ్ళమా? నర్స్ కమ్ ఆన్ టెల్లింగ్ ద మ్యాన్. సంబంధం లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్. మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు, దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎమ్మానీల్ డాడీ ఎమ్మానీల్ మమ్మీ వచ్చారు కిట్టు చేయటానికి. మేడం నాకిద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి 5 కోట్లు ఇచ్చి పెళ్లి చేశా. అరేంజ్ మ్యారేజ్ వస్తున్నాడు చూడండి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. నేను ఎవర్రా ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఈ మధ్య పేరు వచ్చింది, అది చెడగొట్టుకుందామని ఓవరాక్షన్ చేస్తుంది. నమస్కారం మేడం. నమస్కారం సార్. వీళ్ళే మా అమ్మ నాన్న. ఈ కిట్ వరకే మేడం. ఈ స్కిట్ వరకే అనాల్సిన అవసరం ఏంటి? చెప్పకపోతే ఏమైంది? నా కొడుకు అని చెబితే అరే డైలాగ్ చెప్పురా మర్చిపోతున్నానా? చెప్పపోతే కామెంట్లలో తిడతారా. నువ్వే నా కొడుకు అంటే ఎవడ నమ్మడరా? నానా అమ్మేంది అలా అంటుంది, నాకేం అర్థం కావట్లా. అది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ అన్న చదివి ఉండాలి. సరే నీ కొడుకు అని చెప్పు ఇప్పటికైనా. మేడం నా కొడుకే, కానీ నా పోలికలు కాదు ఈడి. నా పోలికలు కూడా కాదు. నీ పొలగలు కాకుండా నానా నా ఎవరి పొలకలు నానా? అవి కింద స్థాయి వాళ్ళకి తెలియదు. మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అవునమ్మా, నన్ను ముద్దులు కొడుకు అని అంటావు ఎందుకు? పుట్టిన కాంచి ముద్దులు పెట్టలేదు మేడం, అందుకే ముద్దులు కొడుకు అని పిలుతున్నాను. ఎందుకు ఒక్క ముద్దు కూడా పెట్టలేదా? ఎందుకు? ముద్దులు పెడితే ముద్దెవడు పెట్టరు. నీ ఎంకమ్మ నీకు డైలాగ్ రాక నన్ను కొడతాను ఏందే? సర్లే కదమ్మా. ఇంతకీ మన తమ్ముడు ఎక్కడ? చిన్న కొడుకు? మేడం నాకిద్దరు కొడుకులు. చిన్న కొడుకు వస్తున్నాడు 10 కోట్లు తీసుకొస్తున్నాడు ఏరే అమ్మాయిని పెళ్లి చేసుకొని. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఎవర్రా ఇది? ఇదే నీ కోళ్ళమ్మా. అరే నా ఆశలన్నీ నిరాశలు చేసావు కదా. ఏ యాంగిల్ లో చూసి దీన్ని చేసుకున్నావురా? ఇది అబ్బాయి లాగుంది కదా. ఇది అబ్బాయి కాదే, అమ్మాయి సరిగ్గా చూడు. అమ్మాయా? ఆడదాన్ని. నాకే ఆడదాన్ని లేదు కదరా. ఇది కోడి పుట్టేసుకొని వచ్చింది కదరా.
కోడి పుట్ట కాదు, అదే స్టైల్. ఏమో మీ అమ్మకి చెప్పలేదా కోళ్ళు వస్తుందని? ఏమో చెప్పలేదా అమ్మాయికి కొళ్ళు రాళ్ళు కొడతానని, కొళ్ళు రాళ్ళు కొడతానని. అలా అనకూడదమ్మా. ఆంటీ దిస్ ఇస్ టూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో నీకే కాదా టిక్కులాడే ఇంగ్లీష్ వచ్చేది. నా అగ్గడొచ్చు, నా అగ్గడొచ్చు. ఏంటి ఇంటికొచ్చిన కోడలతో అలా మాట్లాడతావు? ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఆ అమ్మాయి మీ ఇంట్లో కోడలు. రే అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ చేస్తా కదరా, ఎందుకు లవ్ మ్యారేజ్ చేస్తా? అవసరం లేదు, నాకు ఆ అమ్మాయి ఇష్టం. ఏం ముందు పెట్టేదే? నీ అమ్మడి కుక్కలే అమ్మడబడవు. నా కొడుకుని అమ్మడబడేటట్టు చేసుకున్నావు కదా కోడి పుట్టేసుకొని. ఆంటీ మీ అబ్బాయి నా వెనకాల తిరిగాడు, నేను వాడి వెనకాల తిరగలేదు. అబ్బా టిక్కు రింగ్ అని కొట్టుల్లో మేకప్ అంతా వేసుకున్నావు కదా. 10 కోట్ల తీయని ఆశపడ్డా కదా. నువ్వు ఈ యాంగిల్ లో వచ్చి పడగొట్టావయ్యండి. అయ్యా అయ్యా ఆగు, నేను చెప్పాను కదా ఇక నుంచి ఈ అమ్మాయి నీ కోళ్ళు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఇంట్లోనే ఉంటది. సరేనమ్మా, ఎలాగో చేసుకోండి కదా, వదిలే పద వెళ్దాం. ఇమ్మో వర్ష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను అత్తను కాబట్టి దాన్ని ఇంట్లోంచి ఎట్ట బయటకు వెళ్ళగొట్టాలో ఇప్పుడు చూపిస్తాను. అత్తడాక నువ్వు చూపేది కాదు, ముందు లోపలికి రా, ముందు లోపలికి రా. ఏమో ఏంటి మీ అమ్మ ఇష్టం వచ్చాడు తిడుతుందండి నన్ను. అవా అవా ఏంట్రా ఏంట్రా నా పిల్లని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా అంటే ఎందుకు? ఏంద్రా ఒకసారి ఇల్లుడమనా ఏ చూడు, ఏంద్రా సంకలను కట్ చేసుకొని జబ్బలు ఏలాడేసుకొని వచ్చింది. ఆంటీ దిస్ ఇస్ స్టైల్. స్టైలా 50 సినిమాలు తీసిన మేడమే స్టైల్ గా లేదు. నువ్వేంది కోడి పుట్ట వేసుకొని వచ్చి, కోడి పుట్ట వేసుకొని వచ్చి. ఆ డ్రెస్ కేమైంది అంత బాగుంటే? ఏదో మోకరేటరా చూడండి మేడం, మా ఇంట్లో ఉన్న ఫ్లాట్ టీవీ ఉన్నట్టుంది మేడం, ఫ్లాట్ టీవీ ఉన్నట్టుంది మేడం. ఏమండి మీ అమ్మ పెద్ద కోళ్ళని బాగా చూస్తుంది, నన్ను ఇలాగే తిడుతుందండి. ఏమా పెద్ద కోళ్ళు ఎందుకు అలా చూస్తున్నావు? అది కట్నం తెచ్చిందిరా. నీ కోళ్ళ ఏం తెచ్చింది? సరే మీ పెద్ద కోళ్ళని పిలు, ఎలా ఉడిసిద్దో మేము చూస్తాం. ఏమే పెద్ద కోళ్ళ అత్తగారు ఉడవే ఉడ. ఇదిరా పద్ధతి అంటే. ఇదేం పద్ధతి, ఇదేం కథ? పాల పట్టేసుకొని వచ్చింది రూపాయలు తేపోయిందిరా. నేనేం తప్పు చేశానంటే? అరేంజ్ మ్యారేజ్ చేయాల్సిన స్థానంలో ఏముంది మేడం? కష్టం కష్టం మేడం, కష్టం మేడం. సర్లేవే, ఇగో మా అమ్మతో ఏం గొడవలు పడక అర్థమవుతుందా? ఇంత గయ్యాలు ఏంటండి బాబు అసలు. అమ్మయ్య రెస్ట్ తీసుకుంటా. మేడం ఇప్పుడు చూడండి వర్షాకి ఎలా జల్సీ ఇస్తాను. హలో రా. ఏంటి ఆంటీ? కాలు పట్టు. ఆంటీ నేనా? నీ యాక్షన్ నాకు తెలుసులేవే. నొక్కవే కాలు నొక్కు. అవా అమ్మో కొడుకు. అవా అమ్మా నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, నువ్వు లేనప్పుడు ఒకలాగా ఉంటుందిరా, ఒకలాగా ఉంటుందిరా. ఇదేగా ఇదే, ఇది నేను చూడలే. ఏమైంది? నువ్వు లేనప్పుడు అన్ని పనులు చేపిస్తుందయ్యా. ఆయన నేనంటే ఎందుకు మీకు అంత కోపం? ఇంత అందగత్తిని పట్టుకొని. అబ్బో ఉందలే అందం మినిం వేసి వచ్చింది డ్రెస్. ఏమండి ఈ రోజు మీ అమ్మాయినే ఉండాలి, నేనైనా ఉండాలి ఇంట్లో. ఏంటే మా అమ్మతోనే కాళ్ళు నొక్కించుకొని మా అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళమంటావా? వెళ్ళలేను. 4 సంవత్సరాలు పడి చూస్తున్నానండి ప్రేమ కలాపాలు. నాకు ఒప్పేసి నా కొడుకు బొత్తులే లేకుండా చేసిందండి. ఈ రోజు చెప్తున్నాను, నువ్వు వద్దు నీ కొడుకు వద్దు, నేను వెళ్ళిపోతున్నాను. వాడే నువ్వు గాత లక్ష్మి వచ్చిద్దే, నువ్వు గాత లక్ష్మి వచ్చిద్దే. సరేలే, నీ మాట కోసం దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాను. విడాకులు కూడా తీసుకుంటాను. ఇగో ఆ 10 కోట్ల కట్నం ఏదో ఉందన్నావు కదా, మాట్లాడు. ఎవరో లక్ష్మి 10 కోట్లు ఇస్తానన్నావుగా, తోలేడు దాన్ని. హలో, ఆ మాటలు నమ్మి నా సంసారం నాశనం చేసావా? 10 కోట్లు ఇస్తాను అంతే అనిద్ది. ఆల్రెడీ ఒకటి జీవితం అలాగే నాశనం చేసింది, అలాగే నాశనం చేసింది. నానా ఇంతకీ అమ్మ ఏం చేసింది నాకే అర్థం కావట్లా. ఇది కింద స్థాయి వాళ్ళకి అర్థం కదా, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమైంది. డిగ్రీ ఏమో కానీ నువ్వు 1వ తరగతి చదివితే డైలాగ్ బాగా చెప్పాడు కదా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎన్నో రాత్రులు
వస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మ. ఇమ్ముగా టీం లీడర్ అయితే నాకు ఇన్ని బెనిఫిట్లు ఉంటాయా? ఏమండి మా నాన్న మీకు కట్నంగా కొబ్బరి తోట ఇచ్చాడు కదా, అది రిజిస్ట్రేషన్ ఎప్పుడు అని అడుగుతున్నాడు. కొబ్బరి తోట వద్దు కానీ మామిడి తోట ఇమ్మను. ఎందుకు? ఎలాగో 3 నెలల్లో పులుపు తింటావు కదే అందుకే. ఇదంతా కాదు కానీ సరదాగా షాపింగ్కి వెళ్దాం, పిల్లలకు బట్టలు కొనాలి. ఏమండి పిల్లలు ఇంకా నీకు కనలేదండి. ఒక్కసారి నేను స్టార్ట్ చేస్తే కొనడాలు ఉండవురా, కన్నడాలే. ఏమండి ఏమండి కారంగా ఉందిరా నిజంగా. ఎంత బాగా చూసుకున్నావు వర్ష. అలా అంటావు చెప్పు, నువ్వు నా ప్రాణమే, నీకోసం ఏదైనా చేస్తా. నేను ఒకటి చెప్తాను, మీరు అది విని తట్టుకోవాలి. చెప్పు. నేను పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. పెళ్లికి ముందు ఇవన్నీ కామన్ రా, నో ప్రాబ్లం. అయినా పర్లేదా? పర్లా, డోంట్ వరీ. సినిమాకి వెళ్దామా? నీకు ఉగాది దీపావళి మొత్తం చూపిస్తా పదా. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే. పాపం ఈ గెటప్ కి ఇంకా టైం ఉంది అనుకున్నా. రెండో ఎపిసోడ్కేనా? నువ్వు వర్ష కాదు నీ వల్ల ఒకడు ఎలా తిరుగుతున్నాడు, నువ్వు కాదులే. ఏందమ్మా ముద్దు పెట్టాలా? మా వర్ష ముద్దులు పెట్టుకొచ్చుకోకుండా అస్సలు ఉండలేదు. ఒక నిమిషం ఆగండి. నువ్వు ఇమ్ము కదా? కాదు, స్మార్ట్ ఇమ్ము. నువ్వు ఇమ్ము, నేను వర్ష. నువ్వు వర్ష కాదు, వర్ష గొంతు మగోడు. ఇమ్ము అది వాయిస్ చెయ్యది. అరే ఇమ్ము. ఇదే వర్ష వచ్చింది, ఇంకా నీతో నా సంబంధం లేదు. వర్షాన్ని ముద్దు ఎవడో ఏ పిచ్చోడు. నేను పిచ్చాను ఎంత పిచ్చి. ఏమంటున్నావు రా? ఏమండి నేను ప్రేమించాను అన్నాను కదా, వాడే నేనంటే ఇష్టం ఉంటే మీరు వాడిని ఇంటికి తీసుకొచ్చి బాగా చేయాలి. ఒక పక్క ప్రాణాన్ని వదిలిపెట్టలేను, ఒక పక్క వాడిని వదిలిపెట్టలేను. ఒక్క నిమిషం, వర్షకు స్నానం చేపియాలి. నా మాటిని మన ఇంటికి రా, బాగా చూసుకుంటా. వస్తా. ఒక బండెక్కు, ముద్ద అన్నం పెట్టు అని పంపి. నాకు అన్నం వద్దు. ఎందుకు? నాకు వద్దు అంతే. మరి నీకేం కావాలి? నాకు వద్దు. ఆడు అన్నం తిననంటుంటే సిగ్గు లేకుండా ఎలా తింటావరా? ఆడు తినకపోతే నాకేమైంది? ఆకలేదు నాకు. మొత్తం పగలు కొడతావు. వాడికి అన్నం పెట్టు ఫస్ట్. ఆమ్ తింటావా? నాకు ఆకలి అవ్వట్లేదు. నీకు ఆకలి అవ్వకపోతే నాకు ఆకలి అవుతుంది. కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి. 1 2 ఏంట్రా ఎలకలు పరిగెడుతున్నాయి? నాకు రన్నింగ్ రేస్ పెట్టా. అన్నం అయిపోయింది కదా, కొన్ని పంపి. సరే నాన్న, నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళి బజ్జు అవ్వాలంట, సరేనా? ఏమండి ఆడు బజ్జునే ముందు వాడు స్నానం చేసి చాలా రోజులు అయినట్టుంది, స్నానం చేపిద్దాం. వెళ్ళి స్నానం చెప్పి బాత్రూమ్ వెళ్ళి. వీడికి ఎలా చెప్పాలి? ఏమండి మీరు చేసి చూపిస్తే వాడు చేస్తాడు. ఇప్పుడు చూడు, పిచ్చోళ్ళని లైన్ లో పెట్టు, అదో హాట్. నేను స్నానానికి వెళ్తున్నాను. నేను లోపలికి వెళ్తున్నా స్నానానికి. వెళ్ళిపో, గడిపెట్టేస్తా. వాడెందుకు మన లవర్స్ మధ్యలో చెప్పు. తప్పు కదా బుజ్జి కన్నా. స్నానం చేసావా? సరే ఇప్పుడు నువ్వు స్నానం చేయాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి చేద్దాం. సరే, దూరం నుంచి అలా 4 బకెట్లు నీళ్లు పోసి సబ్బు ఇలా ఇసిరేసి వెంటనే వచ్చే. ఓకే? నేను రావట్లా. షబ్బా, స్నానం అయిపోయింది. ఊరన్నా స్నానం చేస్తే ఇచ్చట్టు అనుకుంటూ షబ్బా అంటున్నారా? నువ్వు ఏం చేసినా? తల స్నానం చేపించింది, షబ్బా అంటున్నాడు. అందుకే వాడు గడిందో పెట్టుకున్నాడు. మరి అయ్యో వాడు పిచ్చోడు కాబట్టి తెలియదండి. మరి అప్పుడు నువ్వేం తీయాలి కదా? అంటే ఆ పిచ్చోడికి ఏం తెలుస్తుంది అని వదిలేసానులే అండి. వీళ్ళతో కోఆపరేట్ గా ఉన్నారయ్యా. నేనే మధ్యలో వెళ్ళిపోతున్నా.
అసలు నేను మీ ఇంట్లోనే ఉండను, నేను వెళ్తున్నాను. అయ్యో అయ్యో పిచ్చోడా మేము ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం మ్యామ్. ఏమండి ఏమండి ఏంటి ఏంటి నీ గోళ? సినిమాకి వెళ్దాం పదండి. లేట్ సినిమాకే కదా, దా వెళ్దాం. ఎందుకు దానికి ఇంతలా అరుస్తావు? జన్మని మరు జన్మని చేయి కొద్దిసేపు చేయి చూస్తా, కొద్దిసేపు చేయి చూస్తా. ఈయన మా ఆయన కదా పిచ్చోడైపోయాడేంటి? సరే అయిపోతే అయిపోయలేదా, వెళ్దాం దా. ఏమండి ఈయన్ని తీసుకెళ్లి మంచోడుగా మార్చి తీసుకొద్దాం. ఈయన తీసుకెళ్లి మంచోడుగా మార్చు అనుకో, మళ్ళీ నన్ను పిచ్చోని చేస్తాను. అవసరం లేదు, దా. అయినా వాడు మంచోడు ఎప్పుడవుతాడు? ఒక 10 నిమిషాలు వదులు, పర్ఫార్మెన్స్ చేయలేక వాడే నార్మల్గా వచ్చేస్తాడు. దా. జన్మని ఎన్నో రాత్రులు